హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 187. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ సాయి తేజ చేశారనమాట. అన్న, టీవీఎస్ అపాచీ RTR 4V 2026లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అని చెప్పేసి. మ్యాక్సిమం ఏవైతే అప్డేట్స్ కావాలో అవన్నీ ఈ ఇయర్లో అపాచీ RTR 160 ఇచ్చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే ఏమీ అప్డేట్స్ అయితే ఉండకపోవచ్చు. సో మీరు ఇప్పుడు ఏ వెహికల్ అయితే పర్చేస్ చేస్తారో నెక్స్ట్ ఇయర్లో కూడా సేమ్ అదే వెహికల్ పర్చేస్ చేస్తారు. సో నెక్స్ట్ ఇయర్లో మీరు వెహికల్ పర్చేస్ చేస్తే ప్రైస్ అయితే కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రతి ఇయర్ కూడా మనకి ప్రైస్ అయితే పెరిగిద్ది కానీ తగ్గదనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ అయితే అన్ని టీవీఎస్ షోరూమ్స్లో ఉంటాయి. ఇంకా మీరు తక్కువ ప్రైస్లోనే అపాచీ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు కాబట్టి ఈ నవంబర్ డిసెంబర్లో మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు 2026 మోడల్ కావాలి, ఆ రిజిస్ట్రేషన్ నాకు కావాలి అనుకుంటే ఫిబ్రవరి దాకా మీరు ఆగాల్సిందే. నెక్స్ట్ అనిల్ కామెంట్ చేశారు, అపాచీ RTR 164V N160 ఆర్ యూనికాన్ 160 విచ్ ఈస్ బెస్ట్ ఫర్ ఫ్యామిలీ అండ్ సమ్ టైమ్స్ సోలో లాంగ్ రైడ్స్. బ్రో, ఫ్యామిలీ కోసం కావాలి అనుకుంటే మాత్రం మీరు యూనికాన్ అయితే పర్చేస్ చేయండి. లేదు నేను సోలోగా లాంగ్ రైడ్స్ ఎక్కువగా వెళ్తాను అనుకుంటే మాత్రం అపాచీ RTR 164V బెస్ట్ అని చెప్తాను. ఈ రెండు మిక్స్ అయి ఉండాలి అనుకుంటే మాత్రం మీకు N160 బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మీకు యూనికాన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పవర్ఫుల్ ఇంజిన్ అయితే N160లో ఉండిద్ది, అలాగే ఫ్యామిలీకి కూడా ఉపయోగపడిద్ది అనమాట. అపాచీ RTR 164V ఇంకా కొద్దిగా పవర్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి చాలా బాగుండిద్ది. కొంచెం ప్రైస్ కూడా ఎక్కువనే చెప్పుకోవచ్చు మిగతా రెండు వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఎక్కువ ప్రైస్ ఉండకూడదు, తక్కువ ప్రైస్ ఉండకూడదు, మీడియంగా ఉండాలి, కొంచెం పెర్ఫార్మెన్స్ ఉండాలి, ఫ్యామిలీకి కూడా ఉపయోగపడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అడిగిన దాంట్లో N160 బెస్ట్ అనమాట. మీరైతే ఆ వెహికల్ పర్చేస్ చేయండి. నెక్స్ట్ వంశీ అయితే కామెంట్ చేశారు, N160 సింగిల్ సీట్ మైలేజ్ టెస్ట్ చేయండి అన్న అని చెప్పేసి. మనకి అన్నీ కూడా BS6 వెహికల్స్ అయితే వస్తున్నాయి. వాటిలో కార్బొరేటర్ అయితే ఏమీ ఉండదు, ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే ఉండిద్ది. సో మనం మైలేజ్ టెస్ట్ చేయడం అయితే చాలా కష్టం అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ లోపల ఉన్న పెట్రోల్ మొత్తం తీసేసి 1 లీటర్ పెట్రోల్ పోసి మైలేజ్ టెస్ట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా మైలేజ్ ఎంత వస్తుందో తెలిసిద్ది. నేను నడిపే విధానాన్ని బట్టి నా వెయిట్కి నా హైట్కి ఒక మైలేజ్ అయితే వస్తుంది అనమాట. సో మీరు వేరేలాగా నడుపుతారు, కొద్దిగా స్పీడ్గా నడపచ్చు, కొద్దిగా స్లోగా నడపచ్చు, కొంచెం వెయిట్ ఉండొచ్చు, లేకపోతే కొంచెం వెయిట్ అయితే తక్కువ ఉండొచ్చు అనమాట మీరు. సో దాన్ని బట్టి మీకు మైలేజ్ అయితే మారుతూ ఉండిద్ది. నాకు వచ్చిన మైలేజ్ అయితే మీకు రాకపోవచ్చు. ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు బ్రో. అందులోనూ BS6 వెహికల్స్కి సంబంధించిన మైలేజ్ టెస్ట్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. పెట్రోల్ మొత్తం తీసేసి వేరే వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకుని మొత్తం పెట్రోల్ తీసేసి నేను రైడ్ చేస్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. మొత్తం పెట్రోల్ తీసేసి వెహికల్ రైడ్ చేసామనుకోండి, ఫ్యూయల్ పంపు పాడైతే మళ్ళీ అదొక పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి మైలేజ్ టెస్ట్ ఎవరైతే సొంతగా వెహికల్స్ పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసుకుంటే హ్యాపీ అనమాట. సో నేనైతే మైలేజ్ టెస్ట్ చేయనని చెప్పేసి మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఎవరైనా ఓన్గా యూజ్ చేస్తున్న వాళ్ళు మైలేజ్ టెస్ట్ చేయడానికి వెహికల్ ఇస్తే మాత్రం చేస్తాను, కానీ నేనైతే మాత్రం డైరెక్ట్గా షోరూమ్ దగ్గరికి వెళ్ళి వెహికల్ తీసుకుని మైలేజ్ టెస్ట్ లాంటివి అయితే చేయను. నెక్స్ట్ లైట్ తీసుకో మామ కామెంట్ చేశారు, ఎక్స్ట్రీమ్ 125 అప్డేటెడ్ వర్షన్ రివ్యూ ఇవ్వండి. నిన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు హీరో షోరూమ్కి కూడా వెళ్ళాను అనమాట. ఎక్స్ట్రీమ్ 125 వచ్చిందా లేదా అని చెప్పేసి. ఆ వెహికల్స్ అయితే ఆర్డర్ పెట్టారంట, ఇంకా రావాల్సి ఉంది, కొంచెం టైం పట్టిద్ది అన్నారు. ఆ వెహికల్ రాగానే ఖచ్చితంగా మీకు మన ఛానల్లో వీడియో అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ గిరితేజ అయితే కామెంట్ చేశారు, బ్రో హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్ బైక్స్ వీడియో చేయండి అన్న అని చెప్పేసి. హార్లీ డేవిడ్సన్ X440 వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఒకవేళ మీరు ఆ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. నేనైతే మాత్రం మీకు ఆ వెహికల్ అయితే సజెస్ట్ చేయను. కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ దూరం నడపలేం. చూస్తానికి వెహికల్ బాగున్నప్పటికీ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్న, ప్రైస్ పరంగా చూసుకున్న నాకైతే ఆ వెహికల్ అంతగా నచ్చలేదు. ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఉన్నాయి, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల్లో కూడా మీకు హార్లీ డేవిడ్సన్ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రైస్ బ్రాకెట్లో ఆ వెహికల్స్ అయితే చాలామంది ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారనమాట. మన ఇండియాలో అయితే అవి అవైలబిలిటీలో ఉండవు, మనం కావాలంటే ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవాలి. ప్రస్తుతానికి ఆ వెహికల్స్ మనం రివ్యూ చేయాలంటే దరిదాపుల్లో కూడా ఎక్కడా లేవు. ఎవరైనా ఆ వెహికల్ నాకు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకోసం రివ్యూ చేసి ఒక వీడియో అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ బాబీ అయితే కామెంట్ చేశారు, పల్సర్ 150 స్టాండర్డ్ ఎడిషన్లో సింగిల్ సీట్ విత్ డ్యూయల్ ఛానల్ ABS 2026లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 2026లో పల్సర్ 150 డ్యూయల్ ఛానల్ ABSతో రాదు బ్రో, ఎందుకంటే ఆల్రెడీ N160 ఉంది కాబట్టి ఆ వెహికల్ ఎక్కువ మంది పర్చేస్ చేస్తారు. పల్సర్ 150కి డ్యూయల్ ఛానల్ ABS ఇస్తే ఆ వెహికల్ సేల్స్ అయితే తగ్గిపోతాయి కాబట్టి బజాజ్ కంపెనీ వాళ్ళు డ్యూయల్ ఛానల్ ABSతో ఈ వెహికల్ అయితే లాంచ్ చేయరు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. పల్సర్ 150 స్టాండర్డ్ ఎడిషన్లో ఏమైనా చేంజెస్ చేస్తారా అంటే మేబీ హెడ్లైట్ ఎల్ఈడీకి అప్డేట్ చేయొచ్చు. సిగ్నల్ లైట్స్ అనేది మనం ఎల్ఈడీకి అప్డేట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాం కదా, దాన్ని కూడా అప్డేట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. సో ఈ రెండు కూడా ఎల్ఈడీకి అప్డేట్ చేస్తే కొంచెం ప్రైస్ అయితే పెంచుతారు. కన్సోల్ కూడా నాకైతే అంతగా ఏమీ నచ్చదు. డే టైమ్ విజిబిలిటీ సమ్వాట్ బెటర్ అనమాట. లాంచ్ చేసిన దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం కనిపిస్తుంది, కానీ బాగా ఎక్కువగా కనిపిస్తుంది అని నేను చెప్పను. దాన్ని కూడా కొద్దిగా అప్డేట్ చేయాలి.
NS400Gలో కన్సోల్ ఉంది కదా, కలర్ కన్సోల్, అలాంటి కన్సోల్ తీసుకొస్తే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇవైతే అప్డేట్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రాగా అప్డేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో మీరు ఒక వీడియో అయితే చూస్తారు అప్డేటెడ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ మీద. నెక్స్ట్ శ్రీ అయితే కామెంట్ చేశారు, బ్రో హైదరాబాద్లో బెస్ట్ సెకండ్ హ్యాండ్ బైక్స్ ఎక్కడ సేల్ చేస్తారు, ఒక వీడియో చేయండి అని చెప్పేసి. బ్రో మన ఛానల్లో మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే ఎక్కువ చూడరు, నేనైతే అసలు రికమెండ్ కూడా చేయను అనమాట. అన్నీ కూడా BS4 వెహికల్స్ అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్లో మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే. ఒక 40,000, 50,000, 60,000 రూపాయల మధ్యలో మీకు ఆ వెహికల్స్ అయితే అమ్ముతూ ఉంటారనమాట. ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుంటే మీకు కొత్త వెహికల్స్ అయితే వస్తాయి. మీరు వెహికల్ పర్చేస్ చేసేది ఏదైతే ఉందో అది కొత్తదే కొనుక్కోండి, జాగ్రత్తగా వాడుకోండి. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ పర్చేస్ చేశారనుకోండి 3 మంత్స్కో 4 మంత్స్కో లేకపోతే 6 మంత్స్ తర్వాత అయినా సరే ఏదో ఒక రిపేర్ అయితే వస్తుందన్నమాట. అప్పుడు మీరు మెకానిక్ షాప్ చుట్టూ లేకపోతే షోరూమ్ చుట్టూ తిరగాలన్నమాట మీ పనులన్నీ ఆపుకొని. కాబట్టి ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి బైక్తో పని ఉండిద్దో వాళ్ళైతే కొనుక్కునేది ఏదో కొత్త వెహికలే కొనుక్కోండి, మంచి వెహికల్ కొనుక్కోండి. 125cc కానీ 150cc వెహికల్స్ ఉంటాయి కదా, మీ ప్రియారిటీ ప్రకారంగా మీరు ఒక వెహికల్ అయితే పర్చేస్ చేయండి. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే వద్దు, ఎందుకంటే అవన్నీ కూడా E20 పెట్రోల్కి సపోర్ట్ చేయవన్నమాట. మన ఇండియాలో అన్ని పెట్రోల్ బంక్స్లో కూడా ప్రజెంట్ E20 పెట్రోల్ అయితే అవైలబిలిటీలో ఉంది. సో ఆ పెట్రోల్ అనేది BS4 వెహికల్స్లో మీరు ఫిల్ చేసుకుంటే మాత్రం ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో BS4 వెహికల్స్ అయితే పర్చేస్ చేయొద్దు. 2022 తర్వాత వచ్చిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పర్చేస్ చేయండి. ఇంకా మీ ఇష్టం, మీకు నచ్చిన వెహికల్ ఏదైతే అక్కడ అమ్ముతున్నారో సో మొత్తం మీరు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి నన్ను అడగద్దు బ్రో. నెక్స్ట్ కోటేష్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, న్యూ బైక్స్కి పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరమా? 1 ఇయర్ దాకా అయితే అవసరం లేదు. 1 ఇయర్ తర్వాత మీరు కావాలంటే పొల్యూషన్ అయితే చేయించుకోవాలి. ఎవ్రీ 6 మంత్స్కి మీరు పొల్యూషన్ అయితే చేయించుకుంటూ ఉంటేనే బెటర్ అనమాట. కొత్త వెహికల్స్కి మ్యాక్సిమం అడగరు. ఇఫ్ ఇన్ కేస్ పోలీసులు ఎక్కడైనా ఆపారనుకోండి, ఇన్సూరెన్స్, RC ఒకటి, లైసెన్స్ ఒకటి, ఈ 3 అయితే మెయిన్ అడుగుతారు. ఈ 3 ఉన్నాయనుకోండి అప్పుడు హెల్మెట్ అడుగుతారు. కొంతమంది డైరెక్ట్గా హెల్మెట్ అయితే అడుగుతారనమాట. ఏదైనప్పటికీ మీరు హెల్మెట్ పెట్టుకునే వెహికల్ రైడ్ చేయండి. అన్నీ ఉన్నప్పటికీ పొల్యూషన్ లేదనుకోండి ఖచ్చితంగా దానికి ఫైన్ అయితే వేస్తారు. పొల్యూషన్ మీరు చేయించుకోవాలి అనుకుంటే 70 రూపీస్ కన్నా ఎక్కువ కాస్ట్ అయితే అవ్వదు. హైవేస్ మీద మీకు కార్లో పెట్టి అవి పొల్యూషన్ చేస్తూ ఉంటారనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, మీ పొల్యూషన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, సో మీరు వెంటనే వెళ్ళి పొల్యూషన్ చేయించుకుంటేనే బెటర్. నెక్స్ట్ శ్రీను అయితే కామెంట్ చేశారు, అన్న N160లో కిక్ రాడ్ వస్తుందా నెక్స్ట్ ఇయర్లో? ప్రజెంట్ అయితే ఏ వెహికల్స్లో కిక్ రాడ్ అయితే రిమూవ్ చేశారో అవన్నీ మీకు ఫ్యూచర్లో కిక్ రాడ్స్ అయితే రావన్నమాట. 2026, 2027, 2028 ఇట్లా మీకు వెహికల్స్ అయితే లాంచ్ అవుతూనే ఉంటాయి కానీ కిక్ రాడ్ అయితే ఉండదు. ప్రజెంట్ ఉన్న వెహికల్స్లో కిక్ రాడ్ ఉన్నాయి కదా, అవి ఫ్యూచర్లో ఖచ్చితంగా రిమూవ్ అయితే చేస్తారనమాట. అందరూ కూడా సెల్ఫ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కిక్ స్టార్ట్ అయితే ఎవరు చేయట్లేదన్నమాట. అందులోనూ కొంచెం ప్రైస్ అయితే పెరిగిపోతున్నాయి ఈ వెహికల్స్ ప్రైజెస్ కూడా. కాబట్టి కిక్ రాడ్ అయితే ఫ్యూచర్లో వచ్చే అన్ని వెహికల్స్లో కూడా రిమూవ్ చేస్తారు. సో మీకు కిక్ రాడ్ కావాలి అనుకుంటే ప్రజెంట్ షోరూంలో ఏ వెహికల్స్కి అయితే కిక్ రాడ్ ఉన్నాయో ఆ వెహికల్స్ అయితే పర్చేస్ చేయండి. ఫ్యూచర్లో ఆ వెహికల్స్ కూడా కిక్ రాడ్ అయితే ఉండదు. నెక్స్ట్ దిల్సే మెహబూబ్ కామెంట్ చేశారు, TVS రోనిన్ వర్సెస్ యమహా XSR బెస్ట్ అన్న. XSR బెస్ట్ బ్రో, మీకు లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. MT-15తో కంపేర్ చేసుకుంటే 4 kgs వెయిట్ అయితే తగ్గిందనమాట. అందులోనూ మీకు లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది. XSRతో కంపేర్ చేసుకుంటే రోనిన్లో కొంచెం పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉండిద్ది. అయినప్పటికీ మీకు ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ లైట్ వెయిట్ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళిద్ది అనమాట. మంచి గ్రిప్పీ టైర్స్ అయితే ఉంటాయి. లుక్ కూడా వింటేజ్ లుక్స్లో నాకైతే XSR చాలా బాగా నచ్చింది. అందులోనూ అది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. అదే రోనిన్లో చూసుకున్నట్లయితే మీకు ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. ఎలా చూసుకున్నా సరే మీకు XSR బెస్ట్ అని చెప్తాను. కానీ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే రోనిన్ 225 అనేది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఇదైతే కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టి లాంచ్ చేశారు. మేబీ ఇంకా ఫ్యూచర్లో కొంచెం ప్రైస్ అయితే పెరగచ్చు XSR 155కి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి XSR 155 పర్చేస్ చేయాలి అనుకుంటే 2 lakhs లోపే ప్రజెంట్ లభిస్తూ ఉంది కాబట్టి మీరు యమహా షోరూమ్కి అయితే వెళ్ళి వెహికల్ బుక్ చేసుకొని ఇప్పుడే కొనుక్కోండి. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఒక 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ దాకా పెరిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మహేష్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, TVS ఎంటార్క్ 125 బెస్టా, సుజుకి యాక్సెస్ 125 బెస్టా అని చెప్పేసి. ఎంటార్క్ 125 3 wheels ఇంజిన్తో లభిస్తూ ఉంది. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, కంఫర్ట్ బాగుంటుంది సింగిల్గా వెళ్ళడానికి. ఎవరైతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఎంటార్క్ బాగుంటుంది అనమాట. మంచి మంచి కలర్స్తో లభిస్తూ ఉంది. యాక్సెస్ 125తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మీరు రైడ్ చేసేటప్పుడు ఎంటార్క్ 125ని బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు. యాక్సెస్ 125 ఏంటంటే సిటీలో తిరగడానికి బాగుంటుంది బ్రో. అది ఫ్యామిలీ టైప్ స్కూటర్ అనమాట. పిలియన్ రైడర్కి కూడా యాక్సెస్ 125 బాగుంటుంది. మీరు ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే యాక్సెస్ కొనుక్కోండి. సింగిల్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఎంటార్క్ బెస్ట్. నెక్స్ట్ నరేంద్ర బాబు అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో, రాయల్ ఎన్ఫీల్డ్ 250cc 2026లో రావచ్చా, కన్ఫర్మ్ అప్డేట్ ఇవ్వు బ్రో అని చెప్పేసి. అఫీషియల్గా రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు బ్రో. 2026లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 250 వస్తుందో లేదో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ 250ccలో రావచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. అది అఫీషియల్ న్యూస్ అయితే కాదు. కొంచెం వెయిట్ చేయండి. నేనైతే మాత్రం
ఒకవేళ అఫీషియల్ న్యూస్ వస్తే మాత్రం మీకు ఇట్లా Q&Aలో కానీ లేకపోతే డెడికేట్గా ఒక వీడియో కానీ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. దాని ప్రకారంగా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే ఇప్పుడు పర్చేస్ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయండి. ఎందుకంటే 2026 వెహికల్స్ అయితే వచ్చేస్తాయి. నాకు తెలిసి ఎటువంటి అప్డేట్స్ అయితే జరగవు అనమాట క్లాసిక్ 350లో. మీరు ఇప్పుడు కొనుక్కున్న నెక్స్ట్ ఇయర్లో కొనుక్కున్న సేమ్ వెహికల్ అయితే వస్తుంది. కాకపోతే ప్రైస్ అయితే నెక్స్ట్ ఇయర్లో కొనుక్కుంటే కొంచెం పెరిగిద్ది అనమాట. నెక్స్ట్ విజేత కామెంట్ చేశారు, అన్న చాలా కన్ఫ్యూజన్గా ఉంది, 160cc సెగ్మెంట్లో మంచి బైక్ చెప్పన్న, ఫ్యామిలీకి కూడా కావాలి అని చెప్పేసి. ఇందాక ఆల్రెడీ నేను మీకు ఫస్ట్లోనే చెప్పాను కదా, యూనికాను, N160, అపాచీ RTR 164వి ఈ మూడు కూడా బెస్ట్ వెహికల్స్ అని చెప్తాను. మీరు ఆల్రౌండర్గా ఆ మూడు వెహికల్స్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇందాక చెప్పినట్లు మీకు కొంచెం పెర్ఫార్మెన్స్ ఉండాలి, ఫ్యామిలీకి కూడా ఉపయోగపడాలి, మైలేజ్ రావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు N160 సింగిల్ సీట్ వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. బ్యాక్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్ కూడా ఉండిద్ది. మీరు డ్యూయల్ ఛానల్ ABSతో కూడా ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఒకసారి బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి బ్రో. టెస్ట్ రైడ్ చేస్తే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నాకైతే చాలా స్లిమ్ అనిపించింది. ఆల్రెడీ మన ఛానల్లో రీసెంట్గానే ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో మీరు ఒకసారి చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో మీకు ఆ వెహికల్ నచ్చకపోతే మాత్రం సెకండ్ వెహికల్ కింద అపాచీ RTR 164 అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి అని అనుకుంటే, నాకు మైలేజే కావాలి, పెర్ఫార్మెన్స్తో సంబంధం లేదు అనుకుంటే అప్పుడు మీరు యూనికాన్ కూడా కొనుక్కోవచ్చు. ఇంకా ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే నవీన్ కుమార్ చేశారు, నువ్వు చెప్పినట్టు ఆయిల్ సర్వీస్ బయట చేపించా బ్రో, ఇప్పుడు స్పీడోమీటర్ ప్రాబ్లం వస్తుంది, వారంటీ రాదంటున్నారు, మీరు షోరూమ్ సర్వీసెస్ స్కిప్ చేశారన్నారు, ప్లీజ్ పిక్ దిస్ కామెంట్ అని చెప్పేసి. బ్రో నేనైతే ఆయిల్ అయితే బయటే చేంజ్ చేసుకుంటూ ఉంటాను. కొద్దిగా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే మాత్రం బయటికి వెళ్ళినప్పుడు అక్కడే మార్పిచ్చేస్తా, లేకపోతే నేను ఇంట్లోనే నా దగ్గర మొత్తం టూల్స్ అయితే ఉన్నాయి, నా వెహికల్స్కి నేనే ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకుంటాను. సో మీరు బయట ఇంజిన్ ఆయిల్ మార్పించుకుంటే ఇంజిన్ దగ్గర క్యాప్ అయితే ఉండేది కదా కింద, అది తీసేసి ఆ ఆయిల్ మొత్తం తీసేసి కొత్త ఆయిల్ అయితే పోస్తారనమాట. సో ఇక్కడ వెహికల్కి ఎక్కడా ప్రాబ్లం అయితే లేదు, ఇంజిన్కి సంబంధించిన ఆయిల్ మాత్రమే మార్చారు కాబట్టి స్పీడోమీటర్కి ప్రాబ్లం ఎందుకు వస్తుందో ఒకసారి మీరే ఆ మెకానిక్ని అయితే అడగండి. ఇంకొకటి నేను ఒక సజెషన్ అయితే ఇస్తున్నాను, మీరు ఎవరైతే షోరూమ్స్లో కానీ బయట మెకానిక్స్ దగ్గర కానీ సర్వీసింగ్ చేయించుకోవడానికి వెళ్తారో వెహికల్ అక్కడ ఇచ్చేసి బయటకు అయితే వెళ్ళొద్దు, దగ్గరుండి చేయించుకోవడమే బెస్ట్ అని చెప్తాను. సో వాళ్ళు ఒక్కొక్కసారి నట్లు లూజ్ చేస్తారు కదా, టైట్ చేయడం కూడా మర్చిపోతూ ఉంటారనమాట. ఇంజిన్ ఆయిల్ రిమూవ్ చేసేసి కొత్త ఇంజిన్ ఆయిల్ పోయడం కూడా మర్చిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి చెప్పలేం, వాళ్ళు ఏదో ఒక హడావుల్లో ఉంటారు కాబట్టి మీరు దగ్గరుండి చేయించుకుంటేనే. ఇప్పుడు మీ వెహికల్కి సంబంధించిన స్పీడోమీటర్ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు దానికి ఎవరు రిపేర్ చేస్తారు? నాకు తెలియదండి, నేను ఇంజిన్ ఆయిల్ మాత్రమే మార్చే అంటాడు మీరు మెకానిక్ దగ్గరికి వెళ్తే. సో కాబట్టి వెహికల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే రిపేర్ చేయించుకోవాలి. కాబట్టి మీరు రిపేర్ చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా రిపేర్ చేయించుకుంటేనే మీ వెహికల్ తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే మీ కామెంట్ పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.